గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ బూస్టర్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నమస్తే పథకం గురించి. భారత ప్రభుత్వము నమస్తే పథకాన్ని 2022 నుంచి 2026 వరకు అమలు చేయనుంది. యాక్చువల్గా నమస్తే అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్. అంటే ఈ ఎవరైతే శానిటేషన్ పనులలో ఉంటారో వాళ్ళకు సంబంధించిన పథకం అన్నమాట. ఈ పథకంలో ముఖ్యంగా గట్టర్లు, సెప్టిక్ ట్యాంకులు యంత్రాలతో శుభ్రం చేసే విధానాన్ని అమలు చేస్తారు. గతంలో మనిషే డైరెక్ట్గా సెప్టిక్ ట్యాంకులకు దిగడం, మలాన్ని పట్టుకొని వాటిని క్లీన్ చేసి మళ్ళీ యథాస్థాయికి తీసుకురావడం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా యంత్రాలతో శుభ్రం చేసే విధానాన్ని అమలు చేయడమే ముఖ్యమైనటువంటి లక్ష్యము. అంటే ముఖ్య లక్షణాల్లో పారిశుధ్య పనులలో ప్రాణ నష్టాలు పూర్తిగా తగ్గించడం అన్నమాట. పారిశుధ్య కార్మికులు మానవ మలాన్ని ప్రత్యక్షంగా స్పర్శించకుండా చర్యలు తీసుకుంటారనమాట. అంటే యంత్రాలతోనే శుభ్రం చేస్తారనమాట. సెప్టిక్ ట్యాంకులు, గట్టర్లు కార్మికులకు డైరెక్ట్గా చేయకుండా, అంటే వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన అనేది చేస్తారు. వాళ్ళకు కొన్ని స్కిల్స్ నేర్పిస్తారు, ఎట్లా క్లీన్ చేయాలా, ఏం చేయాలనేది. దీని ముఖ్యంగా నోడల్ మంత్రిత్వ శాఖలు వచ్చేసి మంచినీరు మరియు పారిశుధ్య శాఖ అన్నమాట. అంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంటు. సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ అంటే సోషల్ జస్టిస్ సంబంధించిన మంత్రిత్వ శాఖ. గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. అంటే మనకి ఇవి మూడు కూడా సెంట్రల్లో సంబంధించిన మంత్రిత్వ శాఖలు, నోడల్ మంత్రిత్వ శాఖలుగా పనిచేస్తాయి ఈ సెంట్రల్ స్కీము. తర్వాత మెయిన్ ముఖ్యాంశాలు తీసుకుంటే ఈ పథకానికి సంబంధించేసి కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ప్లాన్ చేస్తారు దీనికి సంబంధించి అంటే, దేశవ్యాప్తంగా ఎంతమంది పారిశుధ్య కార్మికులు ఉన్నారో ఒక డేటాబేస్ని రూపొందించుకుంటారు. ఫస్ట్ శానిటేషన్ పనిలో ఉన్న ప్రతి కార్మికుడికి ట్రైనింగ్ ఇస్తారు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. ఆరోగ్య పరిరక్షణ, భద్రతా మార్గదర్శకాలు అందించబడతాయన్నమాట. ఏ విధంగా మనము ఆరోగ్యంగా ఉండాలా ఈ పని చేసేటప్పుడు అనేది కూడా వాళ్ళకు మార్గదర్శకాలు అంటే గైడ్లైన్స్ ఇస్తారు. ఆయా కార్మికులకు బ్యాంకు ఖాతాలు, తర్వాత ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు కూడా ఈ కార్యక్రమం, ఈ పథకం కింద తీసుకోబడుతుంది. ముఖ్యంగా వీళ్ళకు ఏ ప్రాంతాలు సంబంధించిన కార్మికులకు ముఖ్యంగా దృష్టి సారిస్తారంటే, పట్టణ ప్రాంతాల్లో గట్టర్స్ ఉంటాయి, ఆ సెప్టిక్ ట్యాంకులు ఉంటాయి. ఈ రెండు కూడా శుభ్రపరిచే విధానాన్ని పూర్తిగా యాంత్రీకృతం చేయడం అంటే మెకనైజ్ చేస్తారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయడం. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికులకు భద్రతా పరికరాలు అందించడం. అంటే చాలా డీప్గా ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఉంటాయి, గట్టర్స్ అంటాము, మ్యాన్ హోల్స్ అంటాము, ఈ సీవరేజ్ లైన్స్ ఉంటాయి. వీటిలో భద్రతా పరికరాలు ఇచ్చేసి, అంటే గ్యాసెస్ ఏదన్నా ఫ్యూమ్ గ్యాసెస్, H2S గ్యాసెస్ ఇలాంటివి ప్రమాదకర పరిస్థితుల్లో కార్మికులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వాళ్ళని ఏ విధంగా చేయాలా పనిచేసేటప్పుడు, ఈ పరిస్థితుల నుంచి ఏ విధంగా భద్రతా పరికరాలను ఉపయోగించుకోవాలా అనే దాని గురించి కూడా ఇవి చెప్తారన్నమాట ఈ పథకంలో. అట్లే ప్రధానంగా మనం ఇందాక చెప్పాం కదా, 3 మంత్రిత్వ శాఖలు ఈ పథకం కింద పనిచేస్తాయి. ఒకటి మంచినీరు మరియు పారిశుధ్య శాఖ, సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ 3 శాఖలు కూడా అంటే మనకి రేపు పొద్దున ఏ 3 శాఖలు ఈ నమస్తే ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఈ పథకం కింద పనిచేసే శాఖలను అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నిధులు ఉంటాయి కాబట్టి దీనికి ప్రత్యేకంగా నిధులు బడ్జెట్లో ప్రభుత్వము అమలు చేయడానికి కేటాయించింది. ఇప్పుడు నగరపాలక సంస్థలు అంటే కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు అంటే అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీసు, పంచాయతీలు అట్లాంటివి. వీటి సహకారంతో నేరుగా అమల్లోకి తెస్తారనమాట. అంటే ఎక్కువగా పారిశుధ్య కార్మికులు ఈ సంస్థల్లో ఉంటారు కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లు, నగరాభివృద్ధి సంస్థలు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని కొనసాగించబడుతుందన్నమాట. నమస్తే పథకము ప్రయోజనాలు తీసుకుంటే ముఖ్యంగా మనం ఆల్రెడీ చెప్పాము, ప్రమాదకర మానవ మలశుద్ధి పనుల నుంచి కార్మికులను కాపాడుతాం అన్నమాట. అంటే మెకనైజ్ చేస్తాము, డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా. పారిశుధ్య కార్మికులకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ బీమా అందిస్తామన్నమాట. యాంత్రిక పద్ధతులను ప్రోత్సహించి మరింత సమృద్ధంగా శుభ్రంగా గట్టర్స్ అంటే మనిషి చేయకుండా డైరెక్ట్గా మిషన్ ద్వారానే చేసేలాగా చేస్తామన్నమాట. నెక్స్ట్ ఈ పోర్టల్ అంటే మనము పోర్టల్ తీసుకుంటే ప్రతిదానికి మనకు
ఆల్రెడీ కంప్యూటరైజ్ అయిపోయింది కాబట్టి ఈ నమస్తే పోర్టల్ అనేది ఒకటి ఆయుష్ మంత్రిత్వ శాఖ వాళ్ళు వీళ్ళ ద్వారా జరుగుతుందన్నమాట. అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇది ఆల్టర్నేటివ్ హోమియోపతి, ఆయుర్వేదము, యునాని, సిద్ధి, నేచురోపతి అంటాం కదా, ఆయుష్, ఆల్టర్నేటివ్ మెడిసిన్కు సంబంధించిన వివిధ పదాలను, టెక్నాలజీలను ప్రామాణికీకరించేందుకు రూపొందించబడింది. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తారు. నమస్తే పోర్టల్ అనేది అక్కడ చేస్తూ ఉంటారు. మెయిన్ కంక్లూజన్కి వచ్చేటప్పటికి నమస్తే పథకంలో దేశంలో మానవ మలశుద్ధిని పూర్తిగా నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించనుంది. ఇది కేవలం పారిశుధ్య కార్మికుల కోసం మాత్రమే కాకుండా దేశంలోని శుభ్రతా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కూడా దోహదపడుతుందన్నమాట. పూర్తిగా నిర్మూలించడం అన్నమాట కీలక పాత్ర పోషిస్తుంది ఇప్పుడు ఇది మనకు నమస్తే పథకం కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.